స్మృతులు జీవితం తాంత ధీంత సాగు శృతుల స్మృతులు జీవితం తాళం ధీంత ధీంత మేళం ధీంత ధీంత రాగభావ ప్రేమ బంధనం మోహనం తాంత ధీంత సాగు శృతుల స్మృతులు జీవితం కనిపించక మురిపించే ఆశలాటలాడెనే తాళం ధీంత ధీంత మేళం ధీంత ధీంత ఆడి పాడి ఊగే నందనం తాంత ధీంత సాగు శృతుల స్మృతులు జీవితం తాళం ధీంత ధీంత మేళం ధీంత ధీంత రాగభావ ప్రేమ బంధనం మోహనం తాంత ధీంత సాగు శృతుల స్మృతులు జీవితం తకదిమి కాంగ తకదిమి తకది తకదిమి కాంగ తకదిమి తకదిమి తిత్త 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 తిదత్తి దత్తి దత్తి తెరిచెను తలుపు తలపు సిరుల వాన జల్లు కురిసెనే తరగని వలపు పిలుపు సంతసాన చిందులేసెనే కథ తెలిసెను మది విరిసెను సుఖమే ఒక లోకమై అలరించెను మరిపించెను అది కమ్మని బంధమై తాళం ధీంత ధీంత మేళం ధీంత ధీంత ఆడి పాడి ఊగే నందనం తాంత ధీంత సాగు శృతుల స్మృతులు జీవితం తాళం ధీంత ధీంత మేళం ధీంత ధీంత రాగభావ ప్రేమ బంధనం మోహనం తాంత ధీంత సాగు శృతుల స్మృతులు జీవితం రాజీ, నీ కోసం నీ ఆదుర్దాగా వెయిట్ చేస్తుంటే నువ్వు అడుగులు అడుగేసుకుంటూ వస్తున్నావా? గుడికెళ్ళాను బావా. గుడి ఎక్కడికి వెళ్తుంది? నా తొందర తెలుసుకోవేంటి? నేను ఇవాళ గుడికి వెళ్ళడానికి కారణం ఉంది. నేను అనుకున్న సక్సెస్ అయితే నీతో నేను అన్ని గుళ్ళకి వస్తాను. నువ్వు రాకపోతే నేను ఊరుకుంటానేంటి? అవునవును. అదే ఈ విషయం ఇప్పుడు ఎలా మొదలెట్టాలో నాకు తెలియలే. రాజీ, మా నాన్న కోపం నీకు తెలుసుగా? దానికేమిటి ఇప్పుడు? దానికేమిటి ఇప్పుడా? ఆయన నా మీద మండిపడితే ఇంకా నయం, మావయ్య ఎంతో సంతోషపడతారు. అవును, నువ్వెందుకు భయపడుతున్నావు? అయ్యో, నువ్వు అమాయకంగా మాట్లాడుతున్నావు. ఈ మాట ఆయనతో చెప్తే ఎంత రాద్ధాంతం అవుతుందో నాకు తెలుసు. అమ్మడు, ఆయనతో మాట్లాడే ధైర్యం నీకే ఉంది. అందుకే నీ హెల్ప్ కోసం వచ్చాను. రాజీ, నువ్వు పూనుకోనట్లయితే
శుభకార్యం కాస్త చెడిపోతుంది. రాజీ ప్లీజ్ ప్లీజ్ సరేనని చెప్పు. రాజీ ప్లీజ్. సరే. థ్యాంక్ యూ. సరే, నేను మాత్రం మావయ్యతో ఏమని మాట్లాడినావు? నేను నిన్ను గైడ్ చేస్తాగా. ఇప్పుడు నువ్వు తిన్నగా అక్కడికి వెళ్తావు. వెళ్ళి మావయ్య బావ పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చాను అని సూటిగా చెప్పే. ఆయన ఉరుములా ఉరుముతాడు. దానికి నువ్వేం భయపడవు కదా. అప్పుడు నువ్వు స్టార్ట్ చేయి. కోటగిరిలో ఒక ఉన్నతమైన కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ప్రియని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయినే చేసుకోవాలని ఆశపడుతున్నాడు బావ. దానికి మీరు ఒప్పుకోవాలి. ఒప్పుకోనని కేకలేయకూడదని దబాయిని చెప్పే. ఏమిటి, కరెక్ట్ గా విన్నావా? ఏమిటి ఆలోచిస్తున్నావు? ఇది వింటే నీకే ఆశ్చర్యంగా ఉంది కదా. ప్రియం చూసావంటే నువ్వెంతో మురిసిపోతావు. అంత బాగుంటుందా? ఎన్నాళ్ళ నుంచి పరిచయం? కొద్ది రోజులే. I never expected. I too never expected. సరే, మావయ్యతో చెప్తాను. కానీ ఏమిటి కానీ? గుండె పగిలే మాట చెప్పావు. నువ్వే ఇంటికి రాబోయే కోడలని మేమనుకుంటున్నావు రాజీ. అలాగే మీరిద్దరు మెలిగారు కదమ్మా. ఇప్పుడు ఇలా అంటున్నావు ఏమిటంటే? ఎలా చెప్తారా మాట? అటువంటి ఉద్దేశం మనకి ఎప్పుడూ లేదే. చచ్చా, సపోజ్ ఆయన అడిగితే మావయ్య మీ ఉద్దేశం తప్పు, నేను బాబా ఫ్రెండ్స్ లా మెలుగుతున్నా, మాకు పెళ్లి చేసుకోవాలన్న కోరికే లేదని సూటిగా చెప్పే. చెప్తానా? అవును, నీకు అనుమానం దేనికి? ఏం లేదు, అత్త కొడుకువి, బావవి. ఈ బావ మరదళ్ళని ఆలుమగలుగా ఊహించొచ్చుగా. చాలా బాగుంది. సొంత మరదలైతే నేను పెళ్ళాడాలా? వాళ్ళేదో ఊహించుకుంటే మనం ఎలా బాధ్యం అవుతాం? రాజీ, ముందు నువ్వు పెళ్లి మాట మాట్లాడు ప్లీజ్. ఇంకా ఎన్నాళ్ళి? ఏది ఆడుకోవడం కాదండి, వివాహం. వినోద్ పెళ్లి సంగతి. వాడితో ఎప్పుడు మీరు మాట్లాడతారు? అవును, పెద్ద గవర్నరు అపాయింట్మెంట్ ముందే ఫిక్స్ చేసుకుని మాట్లాడాలి. తాడి బొట్టు చేతికిచ్చి రాజమేళలో కట్టరా అంటే కలిసిపోతాడు. అదే ఎప్పుడని అడుగుతున్నా. ఇవాళే కట్టమన్నావా? ఈ వేళ కోళమే వద్దనేది. మరేమిటే, అన్నయ్య ఊళ్ళో లేకుండా చెల్లెలి పెళ్లి జరుగుతుందో చెప్పు. తాళి కట్టకపోయినా రాజు ఎప్పుడు మన ఇంటి కోళ్లే. మనవడి సంగతి? తాళి కట్టకుండానే మనవణ్ణి కనిస్తానంటే నాకు సంతోషమే. అయ్యో అవేం మాటలండి. రామ్మా రాజీ రా. నువ్వు ఒంటరిగా వచ్చావేమిటి? బావ ఎక్కడికి వెళ్ళాడు? వస్తాడా మావయ్య? ఏమ్మా? ఒక ముఖ్యమైన విషయం, సంతోషమైన విషయం నీతో మాట్లాడాలని వచ్చాను. సంతోషమైన విషయం అంటున్నావు, మొహంలో ఏం కనిపించడం లేదే. అది మనసులో ఉంది. అలాగా? మావయ్య, నాకు నువ్వు ప్రామిస్ చేయాలి. దేనికమ్మా ప్రామిస్? నేను అడగబోయే సాయం నువ్వు నాకు చేయాలి. ఏమిటి కళ్ళు అలా ఉన్నాయి? సంతోషం. నేను చెప్పింది వినాక నువ్వు ఎగిరి పడకూడదు. ఏమిటమ్మా విషయం చెప్పమ్మా. మావయ్య, కోటగిరిలో ఒక ఉన్నతమైన కుటుంబం. ఆ కుటుంబంలో ఒక అమ్మాయి ఉందిట. అప్సరస్లా ఉంటుందట. చాలా గుణవంతురాలట. ఆ పిల్లని చేసుకుంటాట బావ. నీతో చెప్పమన్నాడు. ఏమన్నావు? ఎగిరి పడకూడదని నేను ముందే అన్నా కదా. ఈ మాట చెప్పడానికి నీ మనసులో ఒప్పుకుంది రాజీ. ఆ పిచ్చివాడు నీతో వేడాకోడని కానీ ఉంటాడు. అది నిజమని నమ్మావా? అది 100% నిజం మావయ్య. నే బ్రతుకున్నంత వరకు దీనికి ఒప్పుకోవాలనేది నిజమే. తండ్రి ప్రతి మనిషి మాట్లాడినట్టే నువ్వు మాట్లాడుతున్నా. మా మావయ్య బిడ్డల కోరికలు తీర్చే ఒక మంచి తండ్రిలా ఉండాలి. అదే నాకు గౌరవం. నువ్వు గౌరవం సంపాదించుకోవడం కోసం నేను మూర్ఖుని కావడానికి సిద్ధంగా లేను. ఏమ్మా, మీరిద్దరు కలిసి నాటకం ఆడుతున్నారా మా ముసలాళ్ళిద్దరిని ఏడిపించడానికి? నేను మళ్ళీ చెప్తున్నాను, నేను చెప్పేదంతా నిజమే. అది మాత్రమే కాదు, ఇన్ని రోజులు బట్టి వివాహం చేసుకోవాలనే భావంతో నేను భావం మెలగలేదు. అది కూడా బాగా చెప్తేనే నాకు ఇవాళ తెలిసిందే. మావయ్య, ఖచ్చితంగా ఈ వివాహం జరగాలి. అదే నీకు నా మీద నా అభిమానానికి నిదర్శనం. ఏమిట్రా మామ కోడల ఆలోచన? చంద్రమండలం వెళ్ళాలనుకుంటున్నారా? వినోదేడి? వినోద్ ఎవరు? నీ కొడుకురా. నా కొడుకే లేడు. రత్నం, ఏమిట్రా మాటలు? ఆ పెద్ద మనిషి ఒక జగదేక సుందరిని పెళ్లాడబోతున్నట్ట. దానికి ఈ అమాయకురాల్ని రాయబారం పంపాడు. నా దృష్టిలో వాడు ఎప్పుడో చచ్చిపోయాడు. నువ్వు వెళ్ళి స్నానం చేయి. ఈ అన్యాయం చూడదన్నయ్యా. నువ్వేం మాట్లాడవేమిటి? చెప్పన్నయ్యా. కొంచెం ఉండండి, కొంచెం. సడన్ గా వినోద్, రాజీ
నవ్ ఐ అండర్స్టాండ్. వినోద్ ఎవరినో ప్రేమిస్తున్నాడు, రాజీని కాదు. రాజీకి అదృష్టం లేదు, అంతే కదా? ఏమిటి మరి? రాజీకి వాడికి వివాహం నిశ్చయం. దాన్ని దేవుడు కూడా మార్చలేడు. మావయ్య రాజీ, నా మొహం చూసి చెప్పు, వాడంటే నీకు ఇష్టమే లేదా?